ఇంక బీచ్‌కెళ్ళానంటే చాలు నన్ను నేనే మర్చిపోతాను. అనుకోకుండానే అక్కడ 2-3 అవర్స్ అయిపోయిందనమాట. ఇంకా స్లోగా ఆకలి స్టార్ట్ అయింది. అప్పుడు గుర్తొచ్చింది నాకు రూమ్‌కెళ్ళాలి అని. ఇంక సరే రూమ్‌కెళ్ళే దారిలోనే ఏదైనా రెస్టారెంట్లు ఉంటే ట్రై చేద్దాం ఫుడ్ మంచిగా అనయితే డిసైడ్ అయిపోయాం. ఇంక అలా వెళ్తున్నప్పుడు మా రిసార్ట్‌కి దగ్గరలోనే ఒక మంచి రెస్టారెంట్ అయితే దొరికింది. గోవా వెళ్ళినప్పటి నుండి ఫిష్ మీద దండయాత్ర అయితే చేస్తున్నాము. ఫిష్ థాలీలు, ఫిష్ అవే తింటున్నాం అనమాట. ఇంకొక్కసారిగా చికెన్ అయితే గుర్తొచ్చేసింది. అది ఎక్కడో ఫీల్ అవుతుంది నువ్వు నన్ను తింటలేదు అని. చికెన్ బాధపడకూడదు కదా, అందుకే మంచిగా బటర్ నాన్స్ విత్ కాశ్మీరీ చికెన్ అయితే ఆర్డర్ చేశాను. ఇంకా బటర్ నాన్స్ అయితే భలే మెత్తగా ఉన్నాయి. ఇంకా అలా చికెన్ కర్రీలో ముంచుకుని తింటే ఉందబ్బా. ఆ దట్టు చికెన్ కర్రీలో ఆమ్లెట్ కూడా వేస్తాడనమాట. ఇంకా అలా టెక్స్చర్ కానీ అదిరిపోయింది టేస్ట్ అయితే. దట్టు లైవ్ మ్యూజిక్లో అలా ఫుడ్ తినడం ఇంకా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే.